భారత స్వాతంత్ర్య పోరాటమనగానే మనకి పెద్ద పెద్ద నిరసనలు, ఉద్యమాలు గుర్తొస్తాయి కదా. కాని ఒకప్పుడు పరిస్థితి అలా ఉండేది కాదు. కేవలం వినుతులు, అప్లికేషన్లు అంతే. మరి ఆ ప్రశాంతమైన పద్ధతుల నుంచి ఒక్కసారిగా ప్రజా ఉద్యమం వైపు మన ప్రయాణం ఎలా మొదలైంది? ఒకే ఒక్క నిర్ణయం, అవును, జస్ట్ ఒకే ఒక్క డిసిషన్ మన దేశ చరిత్ర గతిని ఎలా మార్చేసిందో ఈ విశ్లేషణలో మనం చూద్దాం. అప్పట్లో అంటే భారత జాతీయ కాంగ్రెస్ మొదలైన కొత్తలో రెండు రకాల ఆలోచనలు ఉండేవి. ఒకవైపు మితవాదులు, వీళ్ళేంటంటే బ్రిటిష్ వాళ్లు మంచివాళ్లు, మనం రిక్వెస్ట్ చేస్తే చాలు అన్నీ వాళ్లే చూసుకుంటారు అని నమ్మేవారు. ఇంకోవైపు అతివాదులు, వీళ్లు మాత్రం బ్రిటిష్ పాలన ఒక వరం కాదు, శాపం అని బలంగా నమ్మారు. పోరాడితే కాని స్వాతంత్రం రాదని తేల్చి చెప్పారు. ఈ రెండు సిద్ధాంతాల మధ్య జరిగిన సంఘర్షణే స్వదేశీ ఉద్యమానికి అసలు పునాది వేసింది. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా, ఎన్ని వినతులు ఇచ్చినా, ఎన్ని ప్రార్థనలు చేసినా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ జీరో. మితవాదుల ఈ అడుక్కునే పాలసీతో కాంగ్రెస్లోని యూత్కి సహనం నశించిపోయింది. ఇక అడుక్కోవడం కాదు, శాసించాలి అని వాళ్లు ఫిక్స్ అయ్యారు. సరిగ్గా ఇక్కడే కథ పెద్ద మలుపు తీసుకుంది. ఈ అసంతృప్తి నుంచే అతివాదమనే ఒక కొత్త పవర్ పుట్టుకొచ్చింది. వీళ్లు మితవాదుల్లా వెయిట్ చేయడానికి అస్సలు సిద్ధంగా లేరు. బ్రిటిష్ వాళ్లని బ్రతిమాలడం గాదు, వాళ్ల అధికారాన్నే డైరెక్ట్గా ఛాలెంజ్ చేయాలి అనే గట్టి పట్టుదలతో ముందుకొచ్చారు. పోరాట రూపురేఖలు మారబోతున్నాయని చెప్పడానికి ఇదే ఫస్ట్ సిగ్నల్ అన్నమాట. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న జాతీయవాద ఉద్యమం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా పేలడానికి ఒకే ఒక్క కారణం ఉంది. అది ఒక బ్రిటిష్ వైస్రాయ్ తీసుకున్న సింగిల్ డిసిషన్. అదే బెంగాల్ విభజన. ఈ కథలో మెయిన్ విలన్ లార్డ్ కర్జన్. అతను వైస్రాయ్గా రాగానే భారతీయుల గొంతు నొక్కే పనులు మొదలుపెట్టాడు. కలకత్తా కార్పొరేషన్లో మనవాళ్ల సంఖ్య తగ్గించడం, యూనివర్సిటీలపై ఫుల్ కంట్రోల్ పెట్టడం, పేపర్ల నోరు ముయించడానికి కొత్త చట్టాలు తేవడం, ఇలా అతను చేసిన ప్రతి పని ఎడ్యులేటెడ్ ఇండియన్స్లో కోపాన్ని పెంచుతూ పోయింది. ఫైనల్గా కర్జన్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీశాడు. బెంగాల్ విభజన అడ్మినిస్ట్రేషన్ కోసం చేస్తున్నాం అని వాళ్లు చెప్పింది ఉత్త సాకు మాత్రమే. అసలు ప్లాను ఒకటే, హిందూ ముస్లింల ఐక్యతను విడదీసి జాతీయవాద ఉద్యమానికి గుండెలాంటి బెంగాల్ను వీక్ చెయ్యడం. ఇది బ్రిటిష్ వాళ్ల విభజించి పాలించు కుట్రకు పీక్ స్టేజ్. కర్జన్ అసలు ప్లాన్ ఏంటో ఈ నంబర్లు చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, బెంగాల్ను విడదీసి తూర్పు బెంగాల్ అండ్ అస్సాం అని కొత్త ప్రావిన్స్ని క్రియేట్ చేశారు. అక్కడ ఏం జరిగిందంటే ముస్లిం జనాభాను ఏకంగా 58% మెజారిటీగా మార్చేశారు. అంటే ఇది కేవలం మ్యాప్లో గీత గీయడం కాదు, మతం పేరుతో ప్రజలను విడదీయాలి, జాతీయ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలి. ఇది వాళ్ళ అసలు ప్లాన్, ఒక పక్కా రాజకీయ కుట్రన్నమాట. కాని కర్జన్ ప్లాన్ రివర్స్ అయింది. విభజన రేఖ బెంగాలీలను విడదీయలేదు, పైగా అంతకు ముందు ఎప్పుడూ లేనంతగా వాళ్లను ఒకటి చేసింది. ఆ విభజన రోజును సంతాపదినంగా ప్రకటించారు. వేల మంది గంగానదిలో స్నానాలు చేసి వందే మాతరం అంటూ వీధుల్ని హోరెత్తించారు. బ్రిటిష్ వాళ్లు విడదీయాలని చూస్తే ప్రజలు ఐక్యతతో సమాధానం చెప్పారు. వీధుల్లో మొదలైన ఈ ఆగ్రహం కేవలం ఒక్కరోజు నిరసనంతో ఆగిపోలేదు. అదొక పక్కా ప్లానింగ్తో కూడిన పవర్ఫుల్ ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం పేరే స్వదేశీ. స్వదేశీ అంటే సింపుల్గా మన దేశానిది. విదేశీ వస్తువుల్ని బాయ్కాట్ చేయడం, మన దేశ పరిశ్రమలను సపోర్ట్ చేయడం, మన సొంత స్కూల్స్ కాలేజీలు పెట్టుకోవడం, ఇలా సెల్ఫ్ రిలయన్స్ సాధించడమే ఈ ఉద్యమం యొక్క మెయిన్ గోల్. ఈ స్వదేశీ ఉద్యమం ఒకే పాయింట్పై ఆధారపడలేదు. దానికి 4 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి. 1. బహిష్కరణ. బ్రిటిష్ వస్తువులు, వాళ్ల ఆఫీసులు, స్కూల్స్ అన్నిటినీ వదిలేయడం. 2. ఆత్మశక్తి. మన కాళ్లమీద మనం నిలబడటం. 3. జాతీయ విద్య. మన భాషలో, మన కల్చర్తో కూడిన చదువు. ఇక 4వది నిష్క్రియాత్మక ప్రతిఘటన. అంటే ప్రభుత్వానికి ఏ విధంగానూ సహకరించకుండానే ఎదురుతిరగటం. ఈ 4 స్తంభాలమీదే ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమం కేవలం బ్రిటిష్ వాళ్లను వ్యతిరేకించడమే కాదు, మన వాళ్ల కోసం ఆల్టర్నేటివ్స్ను కూడా క్రియేట్ చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపునిచ్చిన ఆత్మశక్తి కాన్సెప్ట్తో దేశవ్యాప్తంగా నేషనల్ స్కూల్స్, స్వదేశీ షాపులు పుట్టుకొచ్చాయి. చేనేత బట్టల నుంచి సబ్బుల వరకు అన్నీ మనమే తయారు చేసుకోవడం ఒక గౌరవంగా ఫీలయ్యారు. స్వదేశీ ఉద్యమం దేశానికి కొత్త జోషిచ్చింది. కాని అదే టైంలో కాంగ్రెస్లో ఉన్న గొడవల్ని బయటపెట్టింది.
ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విషయంలో మితవాదులకి అతివాదులకి మధ్య అభిప్రాయ భేదాలు తారస్థాయికి చేరాయి. అతివాదుల టీంకి లీడర్స్ ఎవరంటే లాల్ బాల్ పాల్ త్రయం. స్వాతంత్ర్యమనేది బ్రిటిష్ వాళ్లు ఇచ్చే భిక్ష కాదు, అది మన హక్కు అని, దాన్ని ప్రజా ఉద్యమాల ద్వారా లాక్కోవాలని ఈ ముగ్గురు బలంగా వాదించారు. ఈ ఉద్యమాన్ని కేవలం బెంగాల్కే కాకుండా ఇండియా మొత్తం వ్యాపింపచేయాలనేది వీళ్ల లక్ష్యం. ఈ ఐడియాలజీల మధ్య ఫైట్ 1907 సూరత్ సమావేశంలో పీక్స్కి వెళ్ళింది. ప్రెసిడెంట్ ఎవరవ్వాలి, స్వదేశీ ఉద్యమంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాల్లో రెండు గ్రూపుల మధ్య పెద్ద గొడవే జరిగింది. చివరికది కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద చీలికకు దారితీసింది. దీన్నే మనం సూరత్ స్ప్లిట్ అని పిలుస్తాం. ఈ చీలికతో చాలా పెద్ద సమస్యలే వచ్చాయి. మెయిన్స్ట్రీమ్ ఉద్యమం కన్ఫ్యూజన్లో పడడంతో నాన్ వైలెన్స్పై నమ్మకం కోల్పోయిన కొంతమంది నేషనలిస్టులు ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ పద్ధతుల వైపు అడుగులు వేశారు. పొలిటికల్ మూవ్మెంట్ వీక్ అవ్వడంతో కొందరు యువకులు సహనం కోల్పోయారు. అహింసతో లాభం లేదని డిసైడ్ అయి గన్స్ పట్టుకున్నారు. బెంగాల్లో అనుశీలన్ సమితి లాంటి సీక్రెట్ సొసైటీలు ఫామ్ అయ్యాయి. వాళ్ల టార్గెట్ బ్రిటిష్ అధికారులను చంపి నిద్రపోతున్న ప్రజల్లో విప్లవ స్ఫూర్తిని నింపడం. బంకించంద్రుని ఆనందమఠ్ నవల వాళ్లకొక బైబిల్ అయితే వందే మాతరం గీతం వాళ్ల వార్ క్రై. బెంగాల్లోని విప్లవ చర్యలకు అలీపూర్ బాంబు కేస్ ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఒక క్రూరమైన బ్రిటిష్ జడ్జిని చంపే ప్రయత్నంలో 18 ఏళ్ల ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకీ పొరపాటున 2 ఇంగ్లీష్ మహిళలున్న బండిపై బాంబు విసిరారు. దాంతో చాకీ తనను తాను కాల్చుకోగా బోస్ను ఉరితీశారు. ఇదే కేసులో అరబిందో ఘోష్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్వదేశీ ఫీలింగ్ బెంగాల్తోనే ఆగిపోలేదు, సౌత్ ఇండియా దాకా పాకింది. తమిళనాడులో అయితే ఈ ఉద్యమం రకరకాల రూపాలు తీసుకుంది. 1906లో విఓ చిదంబరం బ్రిటిష్ వాళ్ల మొనోపోలీని ఛాలెంజ్ చేస్తూ సొంత షిప్పింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వర్కర్స్ని ఒకటి చేసి పెద్ద సమ్మెకు లీడ్ చేశారు. చివరికి ఈ పోరాటం హింసవైపు మళ్లీ 1911లో కలెక్టర్ యాష్ హత్యకు దారితీసింది. అంటే ఎకనామిక్ ఇండిపెండెన్స్ నుంచి లేబర్ మూవ్మెంట్స్ చివరికి విప్లవం వరకు ఉద్యమం ఎలా ఇవాల్వ్ అయిందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. విఓ చిదంబరం చేసిన పని మామూలు సాహసం కాదు. సముద్ర వ్యాపారంలో బ్రిటిష్ వాళ్ల సామ్రాజ్యాన్ని ఢీకొంటూ కంప్లీట్గా మనవాళ్ల డబ్బుతోనే స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీని స్థాపించారు. ఇది జస్ట్ ఒక బిజినెస్ కాదు, బ్రిటిష్ ఆర్థిక శక్తిని ఎదుర్కొన్న ఒక ధైర్యమైన స్టేట్మెంట్. స్వదేశీ ఐడియాకు ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉండదేమో. సరే, ఇన్ని తీవ్రమైన ఉద్యమాలు, గొడవలు, త్యాగాల తర్వాత స్వదేశీ ఉద్యమం ఫైనల్గా ఏం సాధించింది? దాని లెగసీ ఏంటి? ఇండియా ఫ్యూచర్ని అదెలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. స్వదేశీ ఉద్యమం అనే చెట్టు 1911 నాటికి బ్రిటిష్ వాళ్ల అణచివేతతో వాడిపోయి ఉండొచ్చు, కానీ దాని వేళ్లు మాత్రం మన స్వాతంత్ర్య పోరాటానికి చాలా బలమైన ఫౌండేషన్ వేశాయి. బాయ్కాట్, ప్యాసివ్ రెసిస్టెన్స్ లాంటి కొత్త పోరాట పద్ధతుల్ని మనకు నేర్పింది. సాధారణ ప్రజల్ని కూడా ఉద్యమంలోకి లాగింది. గాంధీ శకానికి దారి చూపించింది. అయితే ఈ ఉద్యమంలో హిందూ సింబల్స్ ఎక్కువగా వాడటము వల్ల ముస్లింలు కొంచెం దూరంగా ఉన్నారనే విమర్శ కూడా ఉంది. అది కూడా ఈ ఉద్యమ వారసత్వంలో ఒక భాగమే. చివరిగా ఒకసారి ఆలోచించండి. ఈ ఉద్యమం అనుకున్న లక్ష్యాలను వెంటనే సాధించలేకపోయుండొచ్చు, కానీ అది నేర్పిన పాఠాలు, అది పరిచయం చేసిన పద్ధతులు, అది రగిలించిన స్ఫూర్తి ఆ తరువాత స్వాతంత్ర్యం సాధించడానికి ఒక బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడ్డాయా? ఈ ఉద్యమం యొక్క ఫెయిల్యూర్సే మన ఫ్యూచర్ సక్సెస్కి పునాదులు వేశాయా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.